ఈసారి బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉండనున్నారు కేసీఆర్. కాసేపట్లో ప్రారంభం కాబోయే బడ్జెట్ ప్రసంగానికి గైర్హాజరవనున్నారు ప్రతిపక్ష నేత. అయితే ఈసారి గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారాయన. అయితే బడ్జెట్ ప్రసంగంతో పాటు చర్చలకు కూడా దూరంగా ఉండనున్నారు కేసీఆర్. ఈసారి బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉండనున్నారు కేసీఆర్. కాసేపట్లో ప్రారంభం కాబోయే బడ్జెట్ ప్రసంగానికి గైర్హాజరవనున్నారు ప్రతిపక్ష నేత. అయితే ఈసారి గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారైనా అయితే బడ్జెట్ ప్రసంగంతో పాటు చర్చలకు కూడా దూరంగా ఉండనున్నారు కేసీఆర్. ఈసారి బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉండనున్నారు కేసీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. ఈ రోజు ప్రవేశపెట్టబోయేటటువంటి బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ దూరంగా ఉండబోతున్నారు. గత సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అంటే 2024-25కు సంబంధించి ప్రవేశపెట్టినటువంటి సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సభకు హాజరై కేసీఆర్ ఆ తర్వాత అక్కడి నుంచి మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడారు. అక్కడ బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నాయి, ఏ విధంగా ఆదాయం ఏ విధంగా చూపించారు, ఏ రంగాలకు ఎంత బడ్జెట్ని ప్రవేశపెట్టారు అనే అన్ని అంశాలకు సంబంధించి ఆయన మీడియా పాయింట్కు వచ్చి మాట్లాడడం జరిగింది. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మొదటి రోజు జరిగినటువంటి గవర్నర్ ప్రసంగం రోజే ఆయన సమావేశాలకు వచ్చారు. గవర్నర్ ప్రసంగం తర్వాత ఈరోజు ఆ బడ్జెట్ రోజు కూడా వస్తారని చెప్పి అందరూ ఊహించారు. కానీ ఈసారి బడ్జెట్కు మాత్రం రావట్లేదు. కేవలం ఆయన గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే వచ్చి వెళ్ళారు. ఈ బడ్జెట్కు సంబంధించి ఆయన అఫీషియల్గా అంటే గత సంవత్సరం ఏదైతే చెప్పినటువంటి విధంగా ఈసారి కూడా వస్తారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు చాలామంది ఊహించారు. కానీ బడ్జెట్ సమావేశానికి ఆ ప్రసంగంతో పాటుగా రాబోయేటటువంటి చర్చలకు కూడా ఆయన దూరంగా ఉండబోతున్నారు. ఇప్పటివరకు ఈ ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఒక్కసారి కూడా చర్చల్లో పాల్గొనలేదు. కేవలం బడ్జెట్ ప్రసంగం రోజు ఇటు గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే హాజరైనటువంటి కేసీఆర్ ఈసారి చర్చల్లో కూడా పాల్గొంటారనే విధంగా బయట చర్చ జరిగింది. కానీ ఆయన ప్రసంగానికి రావట్లేదు, దాంతోపాటుగా చర్చల్లో కూడా పాల్గొనే అవకాశం లేదని చెప్పి కూడా బీఆర్ఎస్ చెప్తోంది. అయితే ఇటు ఈ బడ్జెట్ ప్రసంగానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పటికే చెప్తున్నారు. ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఈ సమావేశం లోపలనే ప్రతిపక్ష నేత అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ కాకుండా ఉపనాయకులను కూడా పెడతామని చెప్పి కూడా బీఆర్ఎస్ చెప్పింది. కానీ ఇప్పటివరకు వాళ్ళని ఎవరిని కూడా నియమించలేదు. ఉపనాయకులు ఉంటే వారు మాట్లాడే అవకాశం ఉండేది, కానీ వాళ్ళని కూడా నియమించలేదు. ఇప్పటికే హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ దీనికి సంబంధించి బడ్జెట్కి సంబంధించి ప్రభుత్వం లీక్ ఇచ్చింది. ఏదైతే అప్పులు ఉన్నాయని చెప్పి 70,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది చెప్పడం ఎంతవరకు సబబు, ముందుగానే అప్పులు ఎందుకు చెప్తుందనే విధంగా కూడా వారు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏం చెప్పబోతున్నారు బీఆర్ఎస్కు సంబంధించి అనేది అయితే ఒక ఉత్కంఠగా ఉంది. గత సమావేశానికి కేసీఆర్ హాజరై ఏ విధంగా ఏ రంగాలకు ఎంత కేటాయింపులు జరిగాయి, దాన్ని వచ్చేటటువంటి ఆదాయం ఎలా ఉందని పూర్తిస్థాయి లెక్కలతో మీడియా పాయింట్లో మాట్లాడినటువంటి కేసీఆర్ తర్వాత ఈరోజు బీఆర్ఎస్ ఏం చెప్పబోతుంది అంటే ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తుందని చెప్తున్నారు. కాబట్టి అమలు చేసడానికి ఎంత డబ్బులు అవసరం అవుతాయి, ఒకవేళ ఈ సంవత్సరం ప్రభుత్వం అమలు చేయాలంటే ఎంత కేటాయింపులు చేస్తుందనే విషయాన్ని వీళ్ళు చెప్పబోతున్నారు. అదేవిధంగా ఇన్ని అమలు చేయాలంటే వచ్చేటటువంటి ఆదాయం ఏ విధంగా చూపించబోతున్నది కూడా బీఆర్ఎస్ చెప్పబోతుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈరోజు బడ్జెట్ ప్రసంగ సమావేశానికి కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో రావట్లేదు. శ్రావణి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.